నాన్నగారు, వేస్తున్నది నాకు. మీరు పడుకునే సమయం చాలా తక్కువ. విసుగు, చిరాకు, అలసట ఏనాడూ మీలో చూడలేదు నేను. ఎప్పుడూ మల్లెపువ్వులాగా తాజాగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ఎంత బాధతో వచ్చిన రోగులైనా మీ సాన్నిధ్యంలో ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు. ఇవన్నీ మీరు అలవోకగా, క్రీడగా చేయగలగటంలోని రహస్యం ఏమిటి నాన్నగారు అన్న కృష్ణమాచార్యుల వారి ప్రశ్నకు భగవాన్ అనంతాచార్యుల వారు ఏమని సమాధానం చెప్పారో బ్రహ్మీకరణము అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? నాన్నగారు, ఏమిటి కృష్ణ? మీ దినచర్య గమనిస్తే చాలా ఆశ్చర్యమేస్తున్నది నాకు. మీరు పడుకునే సమయం చాలా తక్కువ. మిగతా సమయంలో రోజు వ్యాయామం చేస్తారు, అనుష్ఠానం చేస్తారు. రోజు ఎంతోమంది మందులకు సలహాలకు వస్తుంటారు. కొందరు శాస్త్ర సందేహాల నివృత్తికి వస్తుంటారు. మూలికల సేకరణకు వెళతారు. మందులు తయారు చేస్తారు. గ్రంథాలు చదువుతారు. వచ్చిన బంధువులతో చక్కగా గడుపుతారు. విసుగు, చిరాకు, అలసట ఏనాడు మీలో చూడలేదు నేను. ఎప్పుడూ మల్లె పువ్వులాగా తాజాగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అంతేకాదు, ఎంత బాధతో వచ్చిన రోగులైనా మీ సాన్నిధ్యంలో ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు. కొంతమంది రోగులకు మీరు తీర్థం ఇవ్వడం లేదా స్పృశించడం వలన మందు అవసరం లేకుండానే స్వస్థత కలగటం చాలాసార్లు గమనించాను. ఇవన్నీ మీరు అలవోకగా, క్రీడగా చేయగలగటంలోని రహస్యం ఏమిటి నాన్నగారు? బ్రహ్మచర్య దీక్ష పూని ఫలితం ఆశించకుండా త్రికరణ శుద్ధిగా ఇతరుల మేలుకై జీవించడమే దీనికి కారణం కృష్ణ. కాస్త వివరంగా చెప్పవలసింది నాన్నగారు. చూడు కృష్ణ, మన దగ్గరకు వచ్చిన ప్రతి వాణి రూపంలో ఉన్నతి పరమాత్మయే అనే ఎరుక కలిగి మసులుకోవడమే బ్రహ్మచర్య దీక్ష. మసలుకోవడం అంటే మన దగ్గరకు వచ్చిన వారు పరమాత్మ స్వరూపులుగా గుర్తించి వారి యందు వసించి ఉన్న వాసుదేవునికి ప్రీతి కలుగునట్లు సేవించడం. అప్పుడు మాత్రమే ఏ ఉద్దేశం లేకుండా నిష్కామంగా సేవించగలం. కానీ ఏమిటి నీ సందేహం కృష్ణ? మాట చేత, చూపు చేత, స్పర్శ చేత రోగాలు నయం చేయగలటం ఎలా సాధ్యపడుతున్నది? అక్కడికే వస్తున్నాను కృష్ణ. అది సాధ్యపడాలంటే ముందు మన ఇంద్రియాలు, శరీరము శుద్ధి చెందాలి. అలా జరగాలంటే ఏం చేయాలి నాన్నగారు? తపస్సు. అంటే మీరు భగవద్గీత చెబుతూ చెప్పారు, శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు అని. అవేనా నాన్నగారు? అవును కృష్ణ. గీతలో భగవానుడు ఉపదేశించిన 3 రకాల తపస్సులు అనుష్ఠిస్తూ ఉన్నంతకాలం మన శారీరక, మానసిక అపరిశుద్ధి నశిస్తూ ఉంటుంది. శరీరము, ఇంద్రియములు పవిత్రీకరణం చెంది సిద్ధి పొందుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది నాన్నగారు? శరీరము, ఇంద్రియములు బుద్ధి చెప్పినట్లు వింటాయి. బుద్ధి ఆత్మవైపుకు మరలి ఉంటుంది. అప్పుడు బ్రహ్మచర్య సిద్ధి కలుగుతుంది. బ్రహ్మచర్య సిద్ధి కలిగితే ఏం జరుగుతుంది నాన్నగారు? వీర్యలాభం జరుగుతుంది కృష్ణ. వీర్యలాభం అంటే? నీ సందేహం అర్థమైంది. వీర్యం అంటే భౌతిక పదార్థం అని అనుకుంటారు చాలామంది. కానీ బ్రహ్మచర్య సిద్ధి వల్ల కలిగే వీర్యము భౌతికమైనది కాదు, అది మానసిక శక్తి. దీనివల్ల ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా అలుపెరగక కార్యదీక్షతో పనిచేయగలుగుతాము. అంతేకాదు కృష్ణ, మామూలు వారు నెల రోజులలో చేసే పని ఈ సిద్ధి పొందిన వారు 1 రోజులో చేయగలుగుతారు. ఎంతకాలమని సంకల్పిస్తే అంతకాలం నిర్విరామంగా చేయగలుగుతారు. మామూలు వారు ఒక గ్రంథాన్ని చదవడానికి 1 నెల రోజులు పడితే ఈ సిద్ధి పొందిన వారు కొన్ని గంటలలో చదవగలుగుతారు. సంకల్ప శక్తి ఎలా వస్తుంది నాన్నగారు? నాయనా, తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, తరువాత ఫలితం ఆశించకుండా ఇతరుల రూపంలోని వాసుదేవుని సేవిస్తూ ఉండటం చేత మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడాను బ్రహ్మీకరణం పొందుతుంది. బ్రహ్మీకరణం అంటే ఏమిటి నాన్నగారు?
నీ సంకల్పమునకు శరీరంలోని కణములకు మధ్య ఉన్న పొరలు విచ్చుకుంటాయి. దానివల్ల సంకల్ప మాత్రం చేత అగ్నిహోత్రం లాంటి ఆత్మశక్తిని పుట్టించవచ్చు. శరీరంలోని కణము మొదలుకుని అంతా బ్రహ్మీకరణం చెందటం అంటే ఇదే. దీని వలన చూపు ద్వారా, మాట ద్వారా, స్పర్శ ద్వారా సంకల్ప మాత్రం చేత స్వస్థత చేకూర్చవచ్చు. అర్థమవుతున్నది నాన్నగారు. అర్థం కావడం కాదు కృష్ణ, అనుభూతిలోనికి రావాలి. ఈ క్షణం నుంచి నీ శరీరం బ్రహ్మీకరణం చెందినట్లు అనుగ్రహిస్తున్నాను కృష్ణ. దీని వలన లక్షల గ్రంథాలు అతి తక్కువ కాలంలో అధ్యయనం చేయగలుగుతావు. అంతేకాదు ఆ గ్రంథముల హృదయం నీకు ఆవిష్కరింపబడుతుంది. నీ మాట చేత, చూపు చేత, స్పర్శ చేత రోగార్తులు స్వస్థత పొందుతారు. అంతేకాదు దూర ప్రాంతంలో ఉన్న రోగులు కూడా నీ సంకల్ప మాత్రం చేత స్వస్థత పొందుతారు. నిర్విరామంగా అలుపెరగక అనేక కార్యక్రమములు భవిష్యత్తులో నీ ద్వారా జరుగుతాయి. నీవు నీ దేహంలో జీవించి ఉన్న కాలంతో లెక్క వేస్తే దానికి కొన్ని వేల రెట్ల అధికంగా భగవానుని లోకహిత ప్రణాళికను సుసంపన్నం చేస్తావు. అంతేకాదు కృష్ణ, నీ ద్వారా వ్యక్తమైన విశ్వ ప్రణాళిక అజరామరమై కొనసాగుతుంది. ధన్యుడిని నాన్నగారు. వేదస్వరూపులైన అనంతాచార్యుల వారి తపఃఫలితముగా దిగి వచ్చిన కృష్ణమాచార్యుల వారి ద్వారా వ్యక్తమైన విశ్వ ప్రణాళిక అజరామరమై కొనసాగుతూనే ఉన్నది. భక్తులైన అనంతాచార్యుల వారు, జగన్మాత స్వరూపులైన బుచ్చమ్మ తల్లి గారు ఇద్దరు కృష్ణమాచార్యుల వారికి చిన్నతనం నుండి భక్తి జ్ఞాన సేవా మార్గములను ఉగ్గుపాలతో ఎలా రంగరించి పోసినారో ఈ వేదవాక్కు అనే నాటికను చూసి తెలుసుకుందామా? కృష్ణ, ఏంటమ్మా, ఎలా సాగుతుంది నీ కావ్యాధ్యయనం? బాగానే జరుగుతున్నదమ్మా. ఏ కావ్యం చెప్పుకుంటున్నావిప్పుడు? రఘువంశం. ఇంకా గురువు గారు రామాయణ కల్పవృక్షం బాలకాండ వ్రాస్తున్నారు కదా, మధ్య మధ్య అది కూడా చెబుతున్నారమ్మా. చాలా కాలంగా రాస్తున్నట్లున్నారు కదా? అవునమ్మా. వాల్మీకి హృదయం తెలిసిన శాస్త్రి గారి ద్వారా రామాయణం సంపూర్ణంగా వస్తే తెలుగు జాతి ధన్యతను పొందుతుంది. అవును నాన్నగారు, ఎప్పటికి పూర్తి చేస్తారని అడిగాము. మొదలుపెట్టినప్పటి నుండి 30 సంవత్సరాలకు పూర్తి అవుతుంది అన్నారు నాన్నగారు. అయితే అక్షరాల అలాగే జరుగుతుంది. పోనీలే, ఎన్నేళ్ళు పట్టినా పర్వాలేదు, సంపూర్ణంగా రావడం ముఖ్యం. అమ్మా, నాదొక సందేహం. ఏమిటి కృష్ణ అది? సర్వశుక్ల సరస్వతి అంటే ఆమె జుట్టు కూడా తెల్లగానే ఉంటుందా అమ్మా? లేదు కన్నా, జ్ఞానస్వరూపిణి అని అర్థం. అమ్మా, మరి గురువు గారు జుట్టు కూడా తెల్లగా ఉంటుందని అన్నారెందుకు? ఆయన పొరబడ్డారు కన్నా, అంత మాత్రాన ఆయన మహనీయులు కాకపోరు. అర్థమైందా? కృష్ణ, ఇక నుండి మీ అమ్మ దగ్గర కూడా కావ్యాలు అధ్యయనం చేస్తూ ఉండు. మీ అమ్మ ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఆ జగన్మాతే. చాలేండి మీ వేలాకోలం. మనవాడు వట్టి అమాయకుడు. మీరన్నది నిజమే అని అనుకుంటాడు. జగన్మాత అనుకోవడమే కాదు, నీ మీద అట్లా కావ్యం కూడా వ్రాస్తాడు, చూస్తుండు. బాగుంది మీ వరస. నా మీద రాసి నాకే అంకితం చేస్తాడనలేదు. వింటున్నావా కృష్ణ? అయితే ఈ ముచ్చట నీవు తీర్చాల్సిందే. అలాగే నాన్నగారు. బానే ఉంది సంబడం. ముందు మీరు ఆగేటట్లు లేరే. అలా జరిగితే వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దాడేటట్లున్నారే. మనవాడు ఆ ముచ్చట కూడా తీరుస్తాడు. బాగుంది మీ వరస. అసలే మీది వేదవాక్కు. జరిగి తీరుతుందిలేండి మీ ముచ్చట. అదిగో నీవన్నావంటే జరిగి తీరుతుంది. కృష్ణ, గుర్తుపెట్టుకో, మీ అమ్మ మాట పొల్లుపోదు. కాలాంతరమున మాస్టర్ ఈకే గారికి తమ తల్లిగారు గోదాదేవిగా దర్శనమిచ్చుట, గోదావైభవము అను పేరిట తమ అనుభూతిని కావ్యముగా వ్రాసి
తల్లిగారికి అంకితమిచ్చుట మాస్టర్ గారు స్వయముగా ఆ కావ్యమును తండ్రి గారికి వినిపించగా ఆయన ఆనందించి ఒడిలో కూర్చుండబెట్టుకుని ముద్దాడుట జరిగినవి. గజనీ మహమ్మద్ తన రాజ్యంలో సింహాసనం ఎక్కే మెట్లలో ఒక మెట్టుగా సోమనాథ శివలింగాన్ని వాడాడుట కదా నాన్నగారు. ఇంత జరుగుతున్నా పరమేశ్వరుడు ఎందుకని ఊరుకున్నాడు అన్న కృష్ణమాచార్యుల వారి ప్రశ్నకు అనంతాచార్యుల వారు ఏమని సమాధానం చెప్పారో అసలైన వైష్ణవం అనే ఈ నాటికను చూసి మనము తెలుసుకుందామా? నాన్నగారు, ఏమిటి కృష్ణ? గజనీ మహమ్మదు సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు కదా. అవును. శివలింగాన్ని కూడా వదలలేదట కదా. అవును కృష్ణ. శివలింగాన్ని పెకిలించుకొని తీసుకుపోయాడట కదా. నిజమే కృష్ణ. తన రాజ్యంలో సింహాసనం ఎక్కే మెట్లలో ఒక మెట్టుగా సోమనాథ శివలింగాన్ని వాడాడట కదా. అవును. రోజు ఆ శివలింగంపై కాలు పెట్టేవాడట కదా. అవును కృష్ణ. మరి జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు ఇంత జరుగుతున్నా ఎందుకని ఊరుకున్నాడు? కృష్ణ, అసలు దేవాలయం ఎందుకోసం? స్వామిని దర్శించుట కొరకు. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అది రాయి కాదు, అందులో ఉన్నది పరమాత్మయే అని తెలుసుకొనుటకు. దానివల్ల ఏం జరుగుతుంది? నిత్యం మనం చూసే ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపమే అనే భావన అలవాటు అవుతుంది. ఇంకా ఇంకా దేవాలయంలో ఉత్సవాలని సంతర్పణలని అందరం చేరుతుంటాం కదా. దానివల్ల అందరం కలిసిమెలిసి హాయిగా జీవించడం అలవాటు అవుతుంది. బాగా చెప్పావు కృష్ణ. ఈ విధంగా అందరూ కలిసి ఒకటిగా జీవించడానికి, అందరిలో దేవుని దర్శించడానికి దేవాలయములు ఉపయోగపడతాయి. కానీ సోమనాథ దేవాలయంలో ఆ సమయంలో అలాంటి బృంద కార్యక్రమములు ఏవీ జరుగుటలేదు. ప్రజలు ఎవరికి వారు పొడి మెతుకులలాగా జీవిస్తున్నారు. పాలకులు అలాగే ఉన్నారు. కాబట్టి వారందరిలో ధార్మికత ఏర్పడి భగవంతుని అంతర్యామిత్వాన్ని గ్రహించి పరస్పరత్వం ఏర్పడటానికి ఒక అవకాశం ఏర్పడిందన్నమాట. శివలింగం పెక్కరించుకుపోయాక అయినా వాళ్ళల్లో కలగవలసిన మార్పు వస్తే స్వామి అనుగ్రహిస్తాడు, లేకపోతే వేచి చూస్తాడు. మరి గజనీ మహమ్మదో? అతను చేసిన చెడు పనికి అతను తప్పక ఫలితం అనుభవిస్తాడు. మరి స్వామి? అర్థమైంది నీ సందేహం. స్వామికి ఏ బాధ ఉండదు. శివలింగంగా ఉన్నది ఆయనే. దానిని పెకలించి రోజు త్రొక్కుతున్నవాడుగా ఉన్నది తానే. స్వామికి తక్కువ ఎక్కువ భావనలు ఏమీ ఉండవు. తనను ఏ రకంగా వాడుకున్నా నవ్వుకుంటూనే ఉంటాడు. అంతటా అందరిలో ఉన్న అంతర్యామి కదా స్వామి అంటే. భగవంతుడు సాక్షిభూతుడంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతున్నది. అర్థమవడమే కాదు కృష్ణ, భవిష్యత్తులో ఆ సదాశివుని అంతర్యామితత్వాన్ని తెలిపే రుద్రసూక్తమునకు అసలైన వ్యాఖ్యానం నీ ద్వారా లోకానికి ఆవిష్కృతమవుతుంది. వాడవాడలా రుద్రాభిషేకములు నీవు ఆచరించి నలుగురిచే ఆచరింపజేస్తావు. అసలు శివపూజ చేయనివాడు వైష్ణవుడు కాడని పెద్దలు చెప్తారు. ఎందుకంటే విష్ణువుని ఎలా పూజించాలో లోకానికి నేర్పినదే శివుడు. అట్టి శివారాధన ద్వారా అసలైన వైష్ణవం అంటే ఏమిటో నీవు నిరూపిస్తావు. ధన్యుడే నాన్నగారు. భగవాన్ అనంతాచార్యుల వారి దివ్యాశీసులతో తదనంతర కాలంలో కృష్ణమాచార్యుల వారు రుద్ర సూక్తమునకు అసలైన వ్యాఖ్యానమును ప్రసాదించడమే కాక శివారాధన తాను ఆచరింపజేశారు. దిష్టి తగలటం అనేది నిజంగా ఉంటుందా నాన్నగారు అని మన బాలకృష్ణమాచార్య అమాయకంగా అడిగిన ప్రశ్నకు భగవాన్ అనంతాచార్యుల వారు ఏమని సమాధానం ఇచ్చారు? బుచ్చమ్మ తల్లి గారు మన కృష్ణునికి ఎలాంటి వరం ఇచ్చారో ఈ అమ్మ మాట అనే నాటికలో అందరం చూద్దామా? అమ్మా, ఈ పళ్ళ రసం త్రాగు. కృష్ణ,
మీ అమ్మను ఎంత చక్కగా చూసుకుంటున్నావయ్యా. ఊరుకో అత్తమ్మ, నేనేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు. ఘనకార్యమే మరి. మీ అమ్మగారికి వంటలో బాగోలేకపోతే వచ్చిన ఇంతమందికి నీ ఒక్కడివే వంట చేశావు. ఒక ప్రక్క మీ అమ్మను తమ్ముళ్ళను చూసుకుంటున్నావు. పైగా అన్ని రకాల వంటలు చిటికలో చేశావు. ఇంత రుచిగా నా జన్మలో ఎప్పుడూ తినలేదు. ఏమిటి వాడిని ఒకటే పొగిడేస్తున్నావు? పొగడ్తలు కాదు బుచ్చమ్మ, ఉన్నమాటే చెబుతున్నాను. పోనీలే, నేను వెళ్ళొస్తాను. నా దిష్టే వీడికి తగిలేటట్టుంది. నాన్నగారు, ఏమిటి కృష్ణ? దిష్టి తగలటం అనేది నిజంగా ఉంటుందా? ఉంటుంది. అది ఎలా సాధ్యపడుతుంది? ఇతరులను హాని తలపెట్టే బుద్ధి ఉన్నవారు ఎదుటివారి భ్రూమధ్యమ వైపు తీవ్రముగా చూస్తారు. అలా చూడటాన్నే దృష్టి అంటారు. దానికే దిష్టి అనే పేరు వచ్చింది. భ్రూమధ్యమునే చూడటం ఎందుకు? మన భ్రూమధ్య కేంద్రమే మన లోపలకు బయటకు మధ్య ఉండే ద్వారము. దుష్టశక్తిని ప్రవేశపెట్టడానికైనా దివ్యశక్తిని ప్రవేశపెట్టడానికైనా ఈ భ్రూమధ్యమే ద్వారము. దిష్టి అనేది అందరిపై తప్పక పనిచేస్తుందా నాన్నగారు? లేదు కృష్ణ, నిత్యము దేవుడిని భక్తితో ప్రార్థిస్తూ అనుష్ఠానమును మానక మరొక చేసేవారిపై దిష్టి పనిచేయదు. అంతేకాదు, దేవునిపై పరిపూర్ణ విశ్వాసం గలవారిపై కూడా దిష్టి పనిచేయదు. అందరిలో దైవమును చూస్తూ నిష్కారణంగా సేవ చేసేవారిపై ఈ దిష్టి అసలే పనిచేయదు. కృష్ణ, నీపై ఏ దృష్టి పనిచేయదు. భవిష్యత్తులో కొందరు తమ క్షుద్ర విద్యలను నీపై ప్రయోగించటానికి ప్రయత్నిస్తారు. అది పనిచేయకపోగా ఆ క్షుద్ర శక్తులు వారిలో శాశ్వతంగా అంతరించిపోతాయి. అంతేకాదు, నీ దృష్టి పడిన వారంతా ధన్యులవుతారు. నీ చేతి వంట తిన్న వారిలో కాలాంతరమున మంచి మార్పు వస్తుంది. నీ చూపు స్పర్శ తాకిన అన్నరాశి అక్షయమవుతుంది. కృష్ణ, అమ్మ మాట పొల్లుపోదు. ధన్యుడిని. ఈ విధంగా భగవత్ స్వరూపులైన తల్లిదండ్రుల ఆశీస్సులతో తాను ధన్యుడు అవ్వటమే కాక తన కరుణా కటాక్ష వీక్షణములు ప్రసరింపజేసి ప్రణతజనులందరినీ కూడా ధన్యులను చేస్తున్నాడు మన కృష్ణమాచార్యుడు. స్వరాజ్యం కోసం ఒకటిగా పోరాటం చేయవలసింది పోయి మాకు మత ప్రాతిపదికన ప్రత్యేక దేశం కావాలని ఒక వర్గం వారు తీర్మానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుంది నాన్నగారు అన్న కృష్ణమాచార్యుల వారి ప్రశ్నకు భగవాన్ అనంతాచార్యుల వారు ఏమని సమాధానం చెప్పారో మంద్రజాలము అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? నాన్నగారు, ఏమిటి కృష్ణ? స్వరాజ్యం కోసం ఒకటిగా పోరాటం చేయవలసినది పోయి మాకు మత ప్రాతిపదికన ప్రత్యేక దేశం కావాలని ఒక వర్గం వారు తీర్మానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తోంది? దేశ విభజనకే. అలా జరగకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? పురుగు పుట్టకూడదు, పుట్టాక అది పైరును నాశనం చేయక మానదు. దీని వెనుక ఆంగ్లేయుల హస్తం ఉందంటారా? చరిత్రలో మొదటి నుంచి మన జాతికి ద్రోహం తలపెట్టినది మనవారే. అదే విదేశీయ శక్తులకు ఊతమునిచ్చాయి. దీనికి కారణం అధికార దాహమే. ఇది ఇంతటితో ఆగదు, దేశాన్ని ఇంకా ముక్కలు చేస్తుంది. దీనిని ఎవరూ ఆపలేరా?
ఎందుకు ఆపాలి? మనలో ఆ సద్భావన లేనప్పుడు దేవుడు కూడా ఏమీ చేయలేడన్నది చేదైన వాస్తవం. యాదవులు 2 వర్గములుగా చీలి కొట్టుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు సాక్షిభూతుడై చూస్తూ ఊరుకున్నాడు. పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యలేదా? అది ఒక్క రోజులో అయ్యేది కాదు. మహాభారత యుద్ధంలో మరణించిన వారు మరలా మరలా జన్మలెత్తుతూ ఇలాంటి విధ్వంసకర భావాలకు కారకులవుతున్నారు. ఆ చీకటి శక్తులను నిలువరించటం సాధ్యం కాదా? సాధ్యమే. అది అప్పుడే శ్రీకృష్ణుడు మొదలు పెట్టాడు. కాకపోతే ఆ మార్గం వేరుగా ఉన్నది. శ్రీకృష్ణుని ఆ దుష్ట శిక్షణ మార్గ వైఖరి ఎలాంటిది? దుష్టులు ఉన్నారని అనుకోవడం వల్లనే ఈ దురాచారం అంతా జరుగుతుంది. ఆ భావం తొలగిపోతే అందరూ శిష్టులే. అర్థం కాలేదు. ఇది కలియుగం. ఎందరిని సంహరించినా కలి చావడు కనుక సంహార రూపంలో దీనికి పరిష్కారం లేదు. దానికి శ్రీకృష్ణుడు ఒక మంత్రమయ మార్గాన్ని ప్రారంభించాడు. అంటే తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి ప్రేమమయమైన మార్గంలో వారిలో సద్భావనము అంకురింప చేయటం. అది ఆనాటి నుండి నేటికి జరుగుతూ వస్తున్నది. ఇంకా కొద్దిగా వివరించవలసినది. జీవులకు నచ్చునట్టి తాత్కాలిక మార్గంలోనికి తన దివ్య సాన్నిధ్య స్పర్శను సందేశముగా అందించుట శ్రీకృష్ణుని మంత్ర మార్గము. అనేక మంది సత్పురుషుల ద్వారా శ్రీకృష్ణుడు తన ప్రేమమయ మార్గాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటి నాన్నగారు? శ్రీకృష్ణుడు సంకల్పించిన ఈ మంత్ర మార్గమునకు నీవు వేదిక అవుతావు. నీ వాక్కు ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా, సాన్నిధ్యం ద్వారా అనేక మందిలో ప్రేమాంకురములను నాటుతావు. శ్రీకృష్ణుని ఈ దివ్య మంత్రజాల వ్యూహమును గ్రంథ రూపంలో లోకానికి వెల్లడి కూడా చేస్తావు. ధన్యుడిని నాన్నగారు. తపోధనులైన అనంతాచార్యుల వారి దివ్యాశీసులతో కృష్ణమాచార్యుల వారు వాక్కు ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా, సాన్నిధ్యము ద్వారా అనేక మందిలో ప్రేమాంకురములను నాటి శ్రీకృష్ణుని దివ్య మంత్రజాల వ్యూహమును గ్రంథరూపములో మానవాళికి ప్రసాదించారు. ఎందరి ప్రాణాలో కాపాడిన మీరు తలచుకుంటే అమ్మని, చెల్లెమ్మను బ్రతికించగలిగేవారు కదా అన్న చిన్నారి కృష్ణమాచార్యుల వారి మాటలకు భగవాన్ అనంతాచార్యుల వారు ఏమని సమాధానం చెప్పారో మృత్యువును జయించడం ఎలా అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? కృష్ణ కృష్ణ. నాన్నగారు పిలిచినట్లున్నారు. అవును కృష్ణ. చెప్పండి నాన్నగారు. ఏమిటి పరధ్యానంగా ఉన్నావు? అమ్మా, చెల్లెమ్మ గుర్తుకు వచ్చారు. మీ అమ్మలేని లోటు తెలియకుండా చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. కానీ దక్కలేదు కదా నాన్నగారు. కృష్ణ, కర్తవ్యం చేయటం వరకే మన విధి. ఎందరి ప్రాణాలో కాపాడిన మీరు తలుచుకుంటే అమ్మని, చెల్లెమ్మను బ్రతికించగలిగేవారు కదా. బ్రతికించలేము అన్నది యథార్థం. మరి మీ వల్ల బ్రతికి బట్ట కట్టిన వారంతా? వారి ఆయుష్యంతో అంతకాలం వారు జీవిస్తారు. మరి ఈ వైద్య ప్రక్రియ ఇవన్నీ ఎందుకు నాన్నగారు? మన కర్తవ్యం చిత్తశుద్ధితో చేయటానికి. అర్థం కాలేదు నాన్నగారు. ఎలాగో చనిపోతారు కదా అని సృష్టికర్త జీవులను సృష్టించడం మానుకోవటం లేదు కదా. అతని ప్రయత్నం వ్యర్థమైతే సృష్టి అంతా వ్యర్థమే. కానీ సృష్టి సార్థకమని ఎవరి ఆశలు వారికి ఘోషిస్తున్నాయి. సృష్టికర్తకైనా మనకైనా ఒకటే నిజం, అది కర్తవ్య నిర్వహణము. దానికి అటు ఇటు ఉన్నది అంతా అబద్ధం. కానీ మన కంటి ఎదుట తిరిగేవారు శాశ్వతంగా కనుమరుగైతే దానిని జీర్ణించుకోవటం ఎలా నాన్నగారు? ఇలా అలవాటు పడిన దాని నుండి
మార్పును జీర్ణించుకోలేకపోవటమే అసలైన మృత్యువు. మృత్యువు నుంచి బయటపడటం ఎలా? మన సాధన కొరకు మృత్యువు లీలార్థమై కల్పింపబడినదే కాని సత్యం కాదని తెలియటమే మృత్యుముఖము నుండి బయటపడడానికి మార్గం. అదెలా సాధ్యం? అంతా భగవంతుని స్వరూపమైనప్పుడు మృత్యువు కూడా వాణి స్వరూపమే కదా. అలా గుర్తుంచుకోవటం వలన మాత్రమే అమృతత్వమునందు జీవించగలము. నిజానికి అంతర్యామి నుండి ఏమరుపాటే మృత్యువు. కృష్ణ, సందు లేకుండా ఎల్లప్పుడూ భగవంతుని అందే ఉండేటట్లు నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీవు అమృతుడు అవటమే కాదు, ఆ అమృతత్వ మార్గమును ఉపదేశించే కఠోపనిషత్తు, సనత్సుజాతీయము కాలాంతరమున నీ ద్వారా లోకానికి వెల్లడి కాగలవు. దేహత్యాగమే మృత్యువు అని భ్రాంతిలో ఉన్నవారికి నీ ఉపదేశము వెలుగుబాట కాగలదు. ధన్యుడను నాన్నగారు. నిరంతర భగవన్నామ స్మరణముతో భగవంతుని యందు ఉండటమే మృత్యుంజయత్వమని, అమృతత్వ మార్గమని భగవాన్ అనంతాచార్యుల వారు బోధించారు. సృష్టిలో అమ్మ ప్రేమను మించినది లేదు. అవతారమూర్తులు కూడా ఒక అమ్మ కన్న బిడ్డలే కదా. మాతృమూర్తి బుచ్చమ్మ తల్లిగారు తన దేహత్యాగము తరువాత కూడా చిన్నారి కృష్ణమాచార్యుల వారిని ఏ విధంగా కాపాడుకున్నారు అన్నది విశాలాక్షి అనే ఈ నాటికను చూసి తెలుసుకుందామా? కృష్ణ, ఏమిటమ్మా? ఇంకా పడుకోలేదేమిటి? పరీక్షలు కదా, అందుకని చదువుకుంటున్నానమ్మా. కృష్ణ, ఇలా ప్రొద్దుపోయి మేల్కొనవద్దు, పడుకో. అలాగేనమ్మా. కృష్ణ, మరొక మాట. చెప్పమ్మా. రేపు గంగలో స్నానం చేయటానికి వెళ్ళకు. అలాగేనమ్మా. అమ్మా, అమ్మా, ఎక్కడికి మాయమైపోయావు? అమ్మా అంటూ ఉలిక్కిపడి మేల్కొన్నాడు కృష్ణుడు. కృష్ణ, ఏమిటి కలవరిస్తున్నావు? కృష్ణ చుట్టూ చూశాడు. గంగ ఒడ్డున గట్టు మీద తనున్నాడు. ఏమిటి కృష్ణ, మాట్లాడవేమిటి? నిజంగా నీకు ఈత రాదని మాకు తెలియదు. ఊరికే తమాషాకి అలా చెప్పావు అనుకున్నాము. కృష్ణుడు మౌనంగా చుట్టూ కలయ చూశాడు. ఎక్కడున్నాను నేను? గుర్తులేదా? ఈత రాదని నువ్వు చెప్పినా మేము నమ్మలేదు. గంగలోకి నిన్ను తోసేశాము. అవును, 1-2 మార్లు మునిగి తేలాను, గుర్తు వచ్చింది. ఆ తరువాత మునిగిపోతుంటే ఇదిగో ఈయనే నిన్ను పట్టుకొని లాగి ఒడ్డుకు తీసుకువచ్చి రక్షించారు. కృష్ణుడు ఆ వ్యక్తి వైపు చూశాడు. అతను ఒక దృఢకాయుడు పంజాబీ అని చూస్తుంటే తెలుస్తుంది. ధన్యవాదములండి అంటూ నమస్కరించాడు కృష్ణుడు. భుజం తట్టి కృష్ణుడి కళ్ళల్లోకి చూసి నవ్వుతూ మౌనంగా వెళ్ళిపోయాడు ఆ పంజాబీ వ్యక్తి. కృష్ణుడికి ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అతని కళ్ళల్లో అమ్మ కళ్ళు కనపడ్డాయి. కృష్ణ, ఇంకా తేరుకోలేదా? అదృష్టవంతుడివి, ఇవాళ లేచిన వేళ మంచిదయ్యింది. ఏమిటి కృష్ణ, ఏమీ మాట్లాడటం లేదు? నిన్న రాత్రి అమ్మ కలలో కనపడి గంగలో స్నానానికి వెళ్ళవద్దని చెప్పింది. ఆ కల ఉదయం లేచాక గుర్తులేదు. ఇందాక గట్టు మీద మీరంతా తట్టి లేపుతుంటే రాత్రి వచ్చిన కల మరలా సినిమా రీలులాగా నాలో గిర్రున తిరిగింది. దానితో మేల్కొన్నాను. ఒక్కసారి అది కల అని అనిపించలేదు.
అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. అంతేకాదు ఇంకా ఏమిటి? నన్ను రక్షించిన ఆ వ్యక్తి కళ్ళల్లో అమ్మ కళ్ళు దర్శనమిచ్చాయి. మీ అమ్మే నిన్ను కాపాడింది. నిజమే, అమ్మ ప్రేమే నా ఈ పునర్జన్మకు కారణం. లే పద, విశాలాక్షి విశ్వేశ్వరుల దర్శనం చేసుకొని పరీక్షలు వ్రాయటానికి వెళ్దాము. విశాలాక్షి, విశాలాక్షి. అవును, అమ్మ నిజంగా విశాలాక్షే. ఈనాటికి నాకు అనుభూతమైంది. తనను రక్షించిన పంజాబీ వ్యక్తి కళ్ళల్లో అమ్మగారి కళ్ళు దర్శనమిచ్చాయి. అమ్మే నన్ను కాపాడింది, అమ్మ ప్రేమే నన్ను కాపాడింది అని చిన్నారి కృష్ణయ్య సంతోషించాడు. నిజానికి ఆది దంపతులైన భగవాన్ అనంతాచార్యుల వారు, బుచ్చమ్మ తల్లిగారు విశాలాక్షి విశ్వనాథులై విశ్వమంతటిని కాపాడుతూనే ఉంటారు. మన ఆచారాలు గంగలో కలపవద్దు అంటున్నాను కదా, నువ్వు చేస్తున్న పని ఏమైనా పద్ధతిగా ఉన్నదా అని అడిగిన ఒక పెద్ద మనిషి ప్రశ్నకు మన కృష్ణమాచార్యుల వారు ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆ నలుగురు అనే ఈ నాటికను చూసి మనము తెలుసుకుందామా? కృష్ణ, కృష్ణ, ఒక మారిలా రానైనా. నమస్కారం, చెప్పండి, దేనికోసం పిలిచారు? చెప్తాను గాని నువ్వు ఇలా కూర్చోవయ్యా. కృష్ణుడు వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. అవును, నువ్వు చేస్తున్న పని ఏమైనా పద్ధతిగా ఉన్నదా? దేనిని గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించో ఏముంది? సవాళ్ళను మోయడం గురించి. ఓ అదా, ఏమిటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు నేను అడిగే విషయాన్ని? తేలికగా తీసిపడేయటం ఏమి లేదండి. ఇప్పటికీ మీరు చాలాసార్లు చెప్పిన విషయం అవడంతో అదే నేను అడుగుతున్నాను. మన ఆచారాలు గంగలో కలపవద్దు అంటున్నాను. తల్లిదండ్రులలో ఏ ఒక్కరు జీవించి ఉన్నా ఇలాంటి పనులు చేయకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా ఏదో దేవుడి పల్లకి మోస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నావు. నీ మంచి కోరే కదా చెప్తున్నది. క్షమించండి, మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెబుతాను. చెప్పు కృష్ణ. మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఏదో ఒక రోజు చావడం ఖాయం. ఏం వేలాకోళమా కృష్ణ? అబ్బే కాదండి, చనిపోయినప్పుడు శవాలని మోయడానికి నలుగురు కావాలి కదండి. అవును కావాలి. అయితే కాబట్టి ఇప్పుడు నేను ఇతరుల శవాలను మోస్తున్నానండి. అంటే నీ ఉద్దేశ్యం ఏముందండి, ఇలా నలుగురు శవాలు మోస్తూ ఉంటే రేపు నేను పోయాక నా శవాన్ని మోయడానికి నా నలుగురు దొరుకుతారని ఈ పని చేస్తున్నానండి. నీకు ఆటలుగా ఉన్నది, ఇంకా లాభం లేదు. ఈ విషయం మీ నాన్నగారితో చెబుతాను. మంచిదండి, కాకపోతే మీకు అసలు విషయం చెప్పాలి. ఏమిటది? ఏమిటా అసలు విషయం? ఇలా ఇతరుల శవాలను మోయడం అనేది చాలా మంచి పని అని చెప్పి మా నాన్నగారే నన్ను పంపిస్తున్నారండి. అలాగా? అవతల ఆ పెద్ద మనిషి ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే మన కృష్ణుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించని ఆ పెద్ద మనిషి కృష్ణమాచార్యుల వారు చెప్పిన జీవిత సత్యాన్ని విని అవాక్కైపోయి ఉండిపోయారు కదూ. ఒకసారి దృగ్పోటీలకు వెళ్తున్న బాబాయ్ సెల్వపిళ్ళాచార్యుల వారికి చిన్నారి కృష్ణమాచార్యుడు ఏం చేస్తే విజయం వరించిందో ఈ ఊరేగింపు అనే నాటికలో మనందరం తిలకిద్దామా? ఏమిటి, బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు మంచి హుషారు మీద ఉన్నారు? నవ్వుతూ అడిగారు అనంతాచార్యుల వారు. కృష్ణుడి చిన్నప్పటి విశేషాలు మాట్లాడుకుంటున్నామన్నయ్య అన్నారు సెల్వపిళ్ళాచార్యుల వారు. ఏమిటి ఆ విశేషాలు? నాకు చెప్పండి, వింటాను.
హేమచంద్రరావు గారి వాళ్ళ ఇంట్లో మన కృష్ణుడు గ్రామఫోన్ వినడానికి వెళ్తే, నువ్వు బ్రాహ్మలబ్బాయివి, బ్రాహ్మలు ఇదివరకంతా మమ్మల్ని నిల్చోబెట్టారు, ఇప్పుడు మీరు నిల్చోవాలి అని చెబితే మన కృష్ణుడు అలాగే కాలు లాగుతున్నా నిలబడి వినేవాడు. అది తెలిసిన నేను మన కృష్ణుడిని లక్ష్మీకాంతం గారింటికి పట్టుకు వెళ్ళాను. గ్రామఫోన్ కంటే రేడియో గొప్పది, ఇది హాయిగా కూర్చొని నిండుదు గాని రా నాయనా అని. అవును, గుర్తుంది. అక్కడేగా నీవు కృష్ణుడిని వదిలి మర్చిపోయి వచ్చేశావు అన్నారు అనంతాచార్యుల వారు. పోస్ట్ పోస్ట్ మీకు పోస్ట్ వచ్చిందండి. కృష్ణుడు వెళ్ళి పోస్ట్ మాన్ ఇచ్చిన కవర్ అందుకొని అనంతాచార్యుల వారికి ఇచ్చాడు. ఏమిటన్నయ్యా విశేషం? అంత ఆనందంగా ఉన్నావు? విశేషమే మరి, మన కృష్ణుడు మెట్రికులేషన్ పాస్ అయినాడు. సంతోషంగా చెప్పారు అనంతాచార్యుల వారు. ఎంతటి శుభవార్త చెప్పావన్నయ్యా, ఉండు ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టమాటా ముక్కను కోసి పంచదార అదిమి పట్టుకొచ్చి కృష్ణుడి నోట్లో స్వయంగా పెట్టారు సెల్వపిళ్ళాచార్యుల వారు. బాబాయ్, ఏది మర్చిపోలేదే నవ్వుతూ అన్నాడు కృష్ణుడు. ఏమిటి సంగతి, ఏం మర్చిపోలేదు అని అడిగారు అనంతాచార్యుల వారు. అన్నయ్య, మద్రాస్ కుస్తీ పోటీలకు వెళ్ళి నేను ఓడిపోయాను, గుర్తుందా? అవును, గుర్తుంది. 2వ ఏడు మంత్రశాస్త్రజ్ఞులు నరసింహాచార్యుల వారి వద్దకు వెళ్ళి తాయెత్తు కట్టించుకుని మరి వెళ్ళాను పోటీలకు మద్రాసుకు. అయినా ఓడిపోయావు, గుర్తుంది. ముచ్చటగా 3వసారి కూడా నేను గ్రిక్ పోటీలకు వెళ్ళినప్పుడు మన కృష్ణుడు పంచదారను టమాటా పండులో అద్దుకొని తింటూ, బాబాయ్ పండు పెడతాను రా అని పిలిచాడు. ఉండరా కన్న తండ్రి, రైలుకు టైం అవుతుంది అని పరిగెడుతూ ఉంటే అక్కయ్య నన్ను వెనక్కి పిలిచి, తప్పు, వాడు పెట్టిన పండు తిని వెళ్ళు, గెలుస్తావు నువ్వు అన్నది. కృష్ణుడి చేత్తోనే పండు నోట్లో పెట్టించుకొని వెళ్ళాను. ఆ సంవత్సరం నేను గ్రిక్ పోటీలలో గెలిచాను అన్నయ్య. అవును, వరుసగా 3 ఏళ్ళు గెలిచావు కదా. 3వ ఏడు అఖిల భారత పోటీలలో నెగ్గినందుకు వెండి గద కూడా ఇచ్చారు కదా నీకు. అందుకని ఇప్పుడు కృష్ణుడి నోట్లో స్వయంగా నేను టమాటా పండును చక్కెరలో అద్దె పెట్టాను అన్నమాట. బాగుంది, మీ బాబాయ్ అబ్బాయిల వరుస. బాబాయ్, నీకు గుర్తుందా? నీ విజయానికి గుర్తుగా నీ శిష్యులు గుర్రం మీద నిన్ను నన్ను కూడా ఊరేగించారు. అంతేకాదు, చిన్న గంజా మస్తాదును నీవు మట్టి కనిపించినప్పుడు గుర్రం బండి మీద పెద్ద రథంలాగా గట్టి పూలమాలలతో నిన్ను ఊరేగించారు. నీతో పాటు నేను ఊరేగాను. కృష్ణ, ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, కావాలంటే రాసి పెట్టుకో ఈ బాబాయ్ మాట. గుర్రపు బండి ఏం కర్మ, విమానాలలో తిరుగుతావు నాన్నా, లోకంలో ఎందరి హృదయాలలోనో శాశ్వతంగా ఊరేగుతావు కన్న తండ్రి నువ్వు. ధన్యుడిని బాబాయ్. పెద్దవారి ఆశీస్సులు పుష్కలంగా పొందిన మన కృష్ణయ్య విమానాలలో భూప్రదక్షిణే కాదు, మన అందరి హృదయాలలో ఎప్పటికీ శ్రీరామచంద్రుడై ఊరేగుతాడు. చిన్న వయస్సులోనే అర్పణ అనే కావ్యమును అద్భుతముగా రచించి పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందిన కృష్ణమాచార్యుని భగవాన్ అనంతాచార్యుల వారు ఏ విధంగా దిశానిర్దేశం చేసి నడిపించారో తెలుసుకోవాలి అంటే ఈ అర్పణ అనే నాటికను తిలకించాల్సిందే మరి. నాన్నగారు, ఏమిటి కృష్ణ? నేను వ్రాసిన అర్పణ ఖండకావ్యాన్ని చదివి మా గురువుగారు పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు మెచ్చుకొని ఈ పీఠికను రాసి ఇచ్చారు. చూడండి నాన్నగారు. మంచిది, బాగుంది. నాన్నగారు, ఈ ఆశీస్సు ఒకసారి చదవండి, గురుదేవులు రాసి ఇచ్చారు. నిన్న పీఠిక వ్రాసి ఇచ్చారు కదా. ఇది విశ్వనాథ వారి ఆశీస్సు. మంచిది, బాగుంది. విశ్వనాథ వారి
ఆశీపూర్వక పద్యాలు చూసి నవ్వుతూ అన్నారు అనంతాచార్యుల వారు. నాన్నగారు, ఈ చిన్న కావ్యాన్ని అచ్చు వేయించాలనుంది. మంచిది, బాగుంది, అలాగే చెయ్యి కృష్ణ. నాన్నగారు, ఏమిటి కృష్ణ? క్రితం సంవత్సరం అచ్చు వేయించిన అర్పణ కావ్యం మా వైస్ ఛాన్సలర్ కట్టమల్స్ రామలింగారెడ్డి గారికి బహూకరించాను. ఆయన అప్పటికప్పుడు నా కావ్యం తెరిచి ఒక పద్యం చదివి వేమనను సుకునితో పోల్చడాన్ని మెచ్చుకొని ఒక మారు వారింటికి రమ్మని మనం పిలిచారు. మంచిది, బాగుంది కృష్ణ. నీవు ఒక పని చేయాలి. చెప్పండి నాన్నగారు. రేపు బాపట్ల వెళ్తున్నావు కదా? అవును, వెళ్తున్నాను నాన్నగారు. బాపట్లలో నా మిత్రుడు వెలగపూడి సుబ్బారావు అని ఉన్నాడు. చాలా మంచివాడు. ఆయనను కలిసి అర్పణ ప్రతి ఒక దానిని ఆయనకు ఇచ్చి నమస్కారం చేసుకుని పలానా వాని కుమారుడను అని చెప్పు. ఆయన చాలా సంతోషిస్తాడు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లుగా వారిని కలుస్తాను అన్నాడు కృష్ణుడు చాలా ఉత్సాహంగా. నమస్కారం అండి, నా ఈ కావ్యాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను అంటూ సుబ్బారావు గారికి పాదాభివందనం చేశాడు మన కృష్ణుడు. కుర్చీలో కూర్చుని కృష్ణుడు ఇచ్చిన అర్పణ పుస్తకం పేజీలు త్రిప్పి చదువుతూ సుబ్బారావు గారు ఈ విధంగా అన్నారు. ఓ అలాగా, నీవు మా అనంతాచార్యులు కొడుకువా? చాలా సంతోషం నాయనా. నేను వెళ్ళి వస్తానండి అని నమస్కరించుకుని బయలుదేరబోతున్న కృష్ణునితో సుబ్బారావు గారు ఈ విధంగా అన్నారు. మరల నాకు కనిపించి మన ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు నాయనా. అబ్బే, ఎందుకులేండి. అలా కాదు నాయనా, నీకు తెలీదు. నేను చెప్పినట్లు చెయ్యి. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి నాకు కనిపించి వెళ్ళు కృష్ణ. సుబ్బారావు గారు చెప్పినట్లుగానే మధ్యాహ్నం భోజనానికి వచ్చి తిరిగి వెళుతూ సుబ్బారావు గారి అనుమతి తీసుకోబోతున్నాడు మన కృష్ణమాచార్యుడు. నేను వెళ్ళి వస్తానండి. మంచిది కృష్ణ, చెప్పినట్లు భోజనానికి వచ్చావు. నీ కావ్యం చదివాను, చక్కగా ఉన్నది. నీవు ఈ కావ్య రచనా మార్గంలో ఇంకా బాగా పైకి వస్తావు. కానీ నీకు ఇది ప్రధానము కాదు. నీవు రాణించు మార్గము వేరుగా ఉన్నది. కవిత్వం అప్రధానము. నీవు పైకి వచ్చే వేరే మార్గం ప్రధానం. నేను సంతోషపడ్డానని మీ నాన్నతో చెప్పు. అలాగేనండి అని సుబ్బారావు గారికి నమస్కరించి బయలుదేరాడు మన కృష్ణమాచార్యుడు. నాన్నగారు, ఏమిటి కృష్ణ? చాలా సంవత్సరాల క్రితం నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు నా అర్పణ కావ్యాన్ని బాపట్లలోని మీ స్నేహితుడు సుబ్బారావు గారికి ఇచ్చి రమ్మన్నారు. గుర్తుందా నాన్నగారు? అవును, గుర్తుంది కృష్ణ. ఆయన సివివి గారి ప్రత్యక్ష శిష్యులలో ఒకరట కదా? అవును కృష్ణ. ఆయన వద్దకు వచ్చిన వారికి ఇంటిలో భోజనం పెట్టి చేతితో స్పృశించి ఆశీర్వదించి పంపే అధికారాన్ని సివివి గారు ప్రసాదించారట. మీకు ఆ విషయం తెలుసా నాన్నగారు? తెలుసు, అందుకేగా ఆయన వద్దకు నిన్ను పంపింది. అవతల వాళ్లకు తీరిక ఉన్నా లేకున్నా, వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళైనా కాకపోయినా మోజుతో నేను ఆ కావ్యం అప్పట్లో అందరికీ వినిపించేవాడిని. నన్ను ఉత్సాహపరచడానికి సుబ్బారావు గారి వద్దకు పంపారనుకున్నాను. చిన్నతనం వలన ఆనాడు అసలు విషయం గ్రహించలేకపోయాను. ఇప్పుడు గ్రహించావు కదా, మంచిది కృష్ణ. నవ్వుతూ అన్నారు అనంతాచార్యుల వారు. ఆ గ్రహింపు కూడా మీ అనుగ్రహం వలనే నాకు కలిగింది నాన్నగారు అంటూ ఎంతో భక్తిగా భగవాన్ అనంతాచార్యుల వారి చరణములకు నమస్కరించుకున్నాడు మన కృష్ణమాచార్యుడు. అర్పణ కావ్యాన్ని రచించిన కృష్ణుడు తరువాతి కాలంలో తన జీవిత కావ్యం అనే పుష్పాన్ని మాస్టర్ సివివి అనే వెలుగుకు అర్పణ చేసి తానే ఆ వెలుగై
నేల 4 చెరగుల ఆ దివ్యత్వాన్ని కృష్ణమాచార్యుడై వెదజల్లుతూ వస్తున్నారు. ఇదంతా యాదృచ్ఛికం కాదని, తన తండ్రి గారి యొక్క అనుగ్రహ ఆశీస్సుల బలమేనని మన కృష్ణమాచార్యుడు తెలుసుకున్నారు. ఎక్కిరాల కులాంబోధి విధున్నానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం